బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది. మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్లో జరిగే వారాహి బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి సభ కావడం, వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడంతో ఆ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అసలు వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ ఏం చెబుతారని అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. సభకు ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూటమి పార్టీల శ్రేణులు హాజరవుతారన్నారు. సాయంకాలం 4 గంటలకు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభ డాక్టర్ తిరుపతి నగరంలో డాక్టర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నందు బాలాజీ సర్కిల్ ఏరియాలో భారీ బహిరంగ వారాహి సభ నిర్వహించబడను. సాయంకాలం 4 గంటలకు జన సైనికులు, వీర మహిళలు, యువకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొంతమంది గత ప్రభుత్వంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, దానికోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష, నేను తీసుకుంటాను, ప్రాయశ్చిత్తం కోరుకుంటాను, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నేను కోరుకుంటాననేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో గుంటూరు ప్రాంతంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. అది రేపటికి 13 రోజులు పూర్తవుతుంది. అది ఈరోజు కూడా దీక్షను విరమింపజేశాడు. అవన్నింటినీ గురించి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిని గురించి గత 4 నెలలుగా కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, ఇక్కడ తిరుమలలో జరిగిన అవినీతి, కల్తీ నెయ్యి, ఇవన్నిటిని కూడా ప్రజలను ఉద్దేశించి వారాహి మీటింగ్ బహిరంగ జరుగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ సభకు తండోపతండాలుగా విచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసినదిగా మేము తిరుపతి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా మీ ఆరణి శ్రీనివాసులు అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసి వచ్చి మొట్టమొదటి మన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఈ మీటింగ్ను అందరూ కూడా సక్సెస్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరినీ కోరడం జరుగుతుంది. రేపు వారాహి డిక్లరేషన్ రెడ్ బుక్ అంటే ఏంటో, ఆ బుక్లో ఏముందో, ఆ బుక్లో ఎవరెవరు జాతకాలు ఉన్నాయో, తిరుమల పాలక మండలి సభ్యులది, అధికారులది, అందరిది ఆ రెడ్ బుక్లో ఉంది. ఆ రెడ్ బుక్ రేపు ఏ విధంగా ఆ రెడ్ బుక్లో విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఈ పాపాలు చేసిన అధికారులని, నాయకులందరినీ కూడా జాగ్రత్త. మా అధ్యక్షులు వారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఏటీవీ మిస్ కాకుండా 6 గంటల నుంచి లైవ్ చూస్తానండి. మీ జీవిత చరిత్ర మొత్తం ఆ రెడ్ బుక్లో చూడండి.